ఒకరు గుడికి వెళ్ళొచ్చి ఏ కోరిక దేవుడి వద్ద కోరుకోవద్దంటారు కదండి, నిజమా అండి, నేను కోరుకున్నానండి తప్ప అన్నారు. అమ్మ, కోరికంటూ ఉంటే కోరుకోవడమే మంచిది, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని మరి గొంతు నొక్కేసుకోక్కర్లేదు, కోరికలు పీక నొక్కద్దు. కోరికలు ఉంటే భగవంతుని అడగండి, ఆయన తప్పకుండా తీర్చుతాడు, తీర్చడానికి ఆయన ఉన్నాడు. తీర్చి ఏం చేస్తాడు తెలుసా, కొన్నాళ్లకు మీకు వివేకం వైరాగ్యం కలిగించి మోక్షం కావాలని కోరిక పుట్టిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ముక్తినిస్తాడు. కానీ ఆయన అడగడం తప్పులేదు, అయితే ఒక్కటే కండిషన్, ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి, అదొక్కటి తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మబద్ధమైన జీవితం నీకున్నప్పుడే భగవంతుడిని కోరుకునే అర్హత ఉంటుంది. ధర్మబద్ధంగా బ్రతకని వాడికి భగవంతుడిని కోరుకునే అర్హత లేదు, తెలుసుకోండి ఇక్కడ. అన్యాయంగా ఏదో సంపాదించాలని, అన్యాయంగా ఏదో చేయాలని పూజలు చేయించారనుకోండి, అక్రమంగా నా ప్రయత్నాలు చేసి నేను గెలవడానికి నా ప్రయత్నాలు చేస్తాను, కానీ మీరు యాగం చేయించండి అనే నాయకుడి కోసం యాగం చేస్తే